హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 44. నువ్వు అప్పుడే పెళ్ళి పెళ్ళి అనకే, నా కొంట్లో ఏదో ఏదో అవుతుంది అన్నాడు చరణ్. ఏమవుతుంది బంగారం అని గారంగా అడిగింది సమీర. అది ఫోన్లో చెప్పేది కాదులే, రేపొకసారి నన్ను కలు, డీటెయిల్గా చెప్తా అన్నాడు చరణ్ సైడ్ స్మైల్తో. నేను కలవనుగా నిన్ను కలిస్తే ఏం చేస్తావో నాకు బాగా తెలుసు బంగారు కొండ అంది సమీర నవ్వుతూ. అందుకే అన్నీ మూసుకొని కూర్చోవే, పెళ్ళికి ముందే నన్ను గెలక్కు, లేకపోతే పెళ్ళికి ముందే తల్లి అవుతావు, అది అస్సలు బాగోదు. అసలే అందరికన్నా చిన్నవాడిని మా ఇంట్లో, అందరికన్నా ముందే నేను డాడీని అయితే చాలా చండాలంగా ఉంటుంది, కాబట్టి పెళ్ళయ్యే వరకు నన్ను గెలకకే తల్లి అన్నాడు. హా, నువ్వు ఇంతలా బతిలాడుతున్నావు కాబట్టి ఓకే చెర్రీ అని అంది సమీర. ఇక సమీరాతో లేట్ నైట్ వరకు మాట్లాడిన తర్వాత అతడి రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు చరణ్. శౌర్య బాబు మాత్రం బయట నుండి రాగానే ఫ్రెష్ అవ్వకుండా ఏదో అర్జెంట్ వర్క్ ఉండడంతో అది కంప్లీట్ చేసి అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి అతడి షర్ట్ తీస్తూ ఉండగా ఒక గోల్డ్ ఇయర్ రింగ్ హ్యాంగ్ అయి కనిపించింది అతడి షర్ట్ పాకెట్కి. అది ఏంటా అని చూశాడు. శ్రావణి పాపనే గుద్దుకుంది అతడిని కాబట్టి అది ఆమెదే అని ఫిక్స్ అయిపోయి అది తీసుకెళ్ళి అతని వార్డ్రోబ్లో జాగ్రత్తగా పెట్టేసి ఫ్రెష్ అయి వచ్చి పడుకున్నాడు శౌర్య. ఇక వేద పాప కూడా రుద్రకి హత్తుకొని నిద్రపోయింది. మార్నింగ్ నిద్ర లేచిన రుద్ర వేదని లేపి, ఓయ్ అర్జెంట్ వర్క్ ఉందే అని బయటికి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళే అప్పటి వరకు ఇంట్లోనే ఉంటాను ఓకేనా అని ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని బయటికి వెళ్ళాడు. అతడు వెళ్ళాక ఇంకాసేపు నిద్రపోయి ఆ తర్వాత లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళింది వేద. ఆమె వెళ్ళడం, సుధా భాస్కర్ గారు రావడం ఒకేసారి జరిగాయి. కూతురు అప్పటికన్నా ఇప్పుడు కోలుకొని నడుస్తూ ఉండడంతో వాళ్ళ ఇద్దరికీ చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ వచ్చి దాన్ని తీసుకెళ్తా అంటే కుదరదు, మీరు కూడా ఇవాళ ఉండండి అని చెప్పారు మీనాక్షి గారు అన్నా వదినని చూసి. ఎందుకులే మీనాక్షి, మళ్ళీ రేపటి వరకు, సాయంత్రం వెళ్తాంలే అన్నారు భాస్కర్ గారు. లేదన్నయ్య, రేపు మన ఇంటి దగ్గర గుడిలో అమ్మవారి జాతర జరుగుతుంది, వేదకి నయం అయితే గుడికి వేదని తీసుకొస్తాను అని మొక్కుకున్నాను. ఇన్ని రోజులు ఉన్నారు, రేపు ఒక్కరోజు ఆగలేరా, రేపు గుడికి వెళ్ళొచ్చాక మీరు వెళ్దురు గాని అని మీనాక్షి గారు అన్నారు. ఇక మీనాక్షి గారి మాటకు సరే అని ఇక ఆ రోజు అందరూ అక్కడే ఉండి మరుసటి రోజు ఎవరిని ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా అందరినీ ఉదయాన్నే రెడీ అవ్వమని చెప్పి వేదని తీసుకొని మీనాక్షి గారు అమ్మవారి గుడికి వెళ్ళారు. వేద కోసం మొక్కుకున్నారు కాబట్టి వేద చేతితోనే బోనం సమర్పించి అలాగే అమ్మవారికి చీర, గాజులు, పూలు, పళ్ళు, బొట్టు అన్నీ పెట్టి అమ్మవారికి ఒడి నింపి వేద పేరు మీద అర్చన చేయించాక ఇక వీళ్ళందరూ కలిసి గుడికి ఒక సైడ్ పక్కకి వస్తారు. చాలామంది జనం ఉండడంతో అప్పటికే రుద్ర ఏదో జరుగుతుందని సెన్స్ చేస్తూ ఉన్నాడు. కానీ అంతమందిలో ఏమవుతుందో అర్థం అవ్వక అమ్మ త్వరగా ఇంటికి వెళ్దాం అని రుద్ర అన్నాడో లేదో అప్పటికే 4 బుల్లెట్లు వేద వైపు దూసుకు వచ్చాయి. అది ముందే సెన్స్ చేసిన రుద్ర వెంటనే వేదని పట్టుకొని పక్కకి తప్పుకున్నాడు. ఆ ప్రాసెస్లో ఇద్దరూ కలిసి కింద పడ్డారు. కానీ వేదకి దెబ్బలు తగలనివ్వకుండా లేపి ఆమెను పక్కకు నిల్చోబెట్టి నీకేం కాలేదు కదా దక్ష అని అడిగాడు రుద్ర కంగారుగా. లేదు బావా అని చెప్పింది వేద వణుకుతూనే. ఒక్క నిమిషం ఇటు పక్కకి ఉండవే అని రుద్ర అటువైపు చూసేసరికి ఇంకా కొందరు మనుషులు ఆ జనాలలో కలిసిపోయి గన్నులు పట్టుకొని వేద వైపే గన్స్తో షూట్ చేస్తూ ఉన్నారు. కానీ వాటిని వేదకి తగలనివ్వడం లేదు రుద్ర. అప్పటికే చరణ్, శౌర్య కూడా అలర్ట్ అయ్యారు అక్కడ ఫైటింగ్ జరుగుతుందని. గుడిలో ఉన్న భక్తులందరినీ ఇక ఒక పక్కకు వెళ్ళమని మైక్లో అరిచి చెప్పారు పంతులు గారు. భక్తులందరూ గుడి లోపల ఏదో గొడవ జరుగుతుందని బయటికి పరుగు తీశారు. అక్కడ ఓన్లీ రుద్ర ఫ్యామిలీనే ఉంది. 20 మంది వరకు భక్తుల్లాగా వచ్చి గన్స్తో వేదని చంపాలి అన్న ధ్యేయంతో ఆమె వైపే గురి చూసి షూట్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్క బుల్లెట్ కూడా వేదని తాకట్లేదు. ఆ వచ్చిన వాళ్ళని రివర్స్లో వాళ్ళ గన్స్తోనే షూట్ చేస్తూ ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి. ఎంత కాపాడినా కూడా ఒక బుల్లెట్ మాత్రం వేద భుజాన్ని చిన్నగా గీరుకుంటూ పోతుంది. ఆ దెబ్బకి విలవిలలాడిపోతుంది వేద అమ్మా అని అరుస్తూ ఏడుస్తూ. ఆమె ఒంటి నుండి మరోసారి రక్తాన్ని చూసిన రుద్ర ఇక ఆగలేకపోయాడు. తమ్ముళ్ళ కన్నా ముందే 20 మందిని మళ్ళీ లేవకుండా వాళ్ళ కాళ్ళల్లో షూట్ చేసి సెక్యూరిటీకి కాల్ చేసి వెంటనే గుడిలో వీళ్ళందరినీ క్లియర్ చేసి మళ్ళీ ఎప్పట్లాగా
భక్తులకు దర్శనం అయ్యేలా చూడమని చెప్పి వెంటనే వేదని తీసుకొని బయటికి పరిగెత్తి తన గాయాన్ని వాటర్తో కడిగి కట్టుకట్టి వెంటనే ఇంటికి వెళ్దాం పదండి అని అందరినీ కారులో ఇంటికి తీసుకువెళ్తాడు. ఆల్రెడీ వెళ్ళే అప్పుడే డాక్టర్ గారికి కాల్ చేయడంతో వీళ్ళు ఇంటికి వెళ్ళేసరికి డాక్టర్ గారు రెడీగా ఉంటారు వేదకి ట్రీట్మెంట్ చేయడానికి. అప్పటికే ఆ నొప్పికి వేద కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఏం కాదమ్మా, ఏం కాదు అని రుద్ర వేదని దగ్గరగా పట్టుకొని కూర్చోగానే డాక్టర్ గారు వచ్చి ఆమె గాయాన్ని క్లీన్ చేసి కట్టి ఏం పర్లేదు, చిన్నగానే తగిలిందని చెప్పి 2 ఇంజెక్షన్స్ కూడా వేసి వెళ్ళిపోతారు ఆయన. భాస్కర్ గారు ఇంట్లోకి వెళ్ళేసరికి రుద్ర వేద భుజం చుట్టూ చేయి వేసి ఆమెను ఉరుకోబెడుతూ ఉంటే భాస్కర్ గారు కోపంగా వెళ్ళి వేదని రుద్ర దగ్గర నుండి ఆయన దగ్గరికి లాక్కొని, వేద ఇక జరిగింది చాలు, ఇక్కడ నుండి నడు, ఇంటికి వెళ్దాం పదా అన్నారు ఆయన చాలా కోపంగా. అప్పటికే గుడిలో జరిగిన దానికి అందరూ చాలా కంగారుగా బాధగా ఉంటే ఇప్పుడు భాస్కర్ గారి ప్రవర్తనకి చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? వేదకి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడే వెళ్దాం అంటున్నారేంటి? కాస్త దాన్ని కోలుకొనివ్వండి అన్నారు మీనాక్షి గారు ముందుకు వచ్చి. తనకి దెబ్బ తగిలింది అంటున్నావే మీనాక్షి, అసలు దానికి ఇన్నిసార్లు గాయాలు ఎలా అవుతున్నాయో నీకు తెలుసా? ముఖ్యంగా వేదని చంపాలని వస్తున్నారు, అది నీకు అర్థం అవుతుందా? ఇది ఒక్కసారి 2 సార్లు కాదు, నా కూతురు మీద అటాక్ జరగడం ఎన్నోసార్లు మీ పెద్ద కొడుకును అడుగు తెలుస్తుంది అన్నారు భాస్కర్ గారు చాలా కోపంగా. అక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది వేదని చంపడానికి చిన్న వాళ్ళందరూ వచ్చారు అని. వేదని చంపాల్సినంత కోపం ఎవరికి ఉంది అనే ప్రశ్న అందరిలో మెదులుతుంటే అదే ప్రశ్న రుద్ర ముంద బయట పెట్టారు మీనాక్షి గారు. అసలు ఏం జరుగుతుంది రుద్ర? వేదని చంపాలి అని అంతమంది రావడం ఏంటి? ఆ రోజు కూడా వేదని చంపడానికి చాలామంది వచ్చారు, అసలు దాన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది రుద్ర? ఏం జరుగుతుంది రుద్ర అని అడిగారు మీనాక్షి గారు కాస్త గట్టిగానే. రుద్ర అంటే పడని వారు బిజినెస్లో రుద్ర శత్రువులు రుద్ర మీద దాడి చేయకుండా వేదని చంపాలని చూస్తున్నారు మీనా. రుద్రని చంపడం కన్నా వేదని చంపితేనే రుద్రకి పెయిన్ ఎక్కువగా ఉంటుంది అని అందరికీ తెలిసిపోయింది. అలాగే వేదని రుద్ర పెళ్లి చేసుకుంటున్నాడు అని మన బిజినెస్ ఫీల్డ్లో అలాగే మీడియా అందరికీ తెలిసిపోయింది కదా, అందుకే ఇప్పుడు రుద్ర శత్రువులందరి టార్గెట్ వేదానే అయ్యింది, అందుకే వేద మీద అటాక్స్ జరుగుతున్నాయి అని చెప్పారు మనోహర్ గారు. అంటే మీ కొడుకుని పెళ్లి చేసుకోబోతున్నందుకు నా కూతురు బలవ్వాలా బావగారు అన్నారు భాస్కర్ గారు. రుద్ర ఉండగా వేదకేమైనా జరగనిస్తాడా బావా అన్నారు మనోహర్ గారు. రుద్ర ఉండగానే తన మీద ఇవన్నీ జరిగాయి బావా, మీరేం కళ్ళు మూసుకొని లేరు కదా. నా కూతురు చావంచుల వరకు వెళ్ళి బతికి వచ్చింది, అది ఎవరి వల్ల? నీ కొడుకు వల్ల కాదా? ఇది ఒక్కసారి రెండోసారి కాదు, మీకు కూడా తెలుసు వేద మీద ఎన్ని అటాక్స్ జరిగాయో. నా కూతురు చావంచుల వరకు వెళ్ళింది మీ కొడుకు వల్లే, కేవలం రుద్ర వల్లే. అలాంటి వాడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి నా కూతుర్ని చంపుకోమంటారా? నాకున్నది ఒకే ఒక్క కూతురు బావా, మీలాగా నాకు 3 పిల్లలేం లేరు, ఒకరు పోతే ఒకరు అనుకోవడానికి. అలాగే నీ కొడుకును నమ్మి నా కూతుర్ని మీ చేతుల్లో పెట్టడానికి కూడా నాకు ఇక మనసు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి నిమిషం నిమిషం భయపడుతూ నేను బతకలేను. ఇలాంటి వాడిని చేసుకుంటే చావెప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలి నా కూతురు. ఈ డబ్బులు ఆస్తులు పరపతి లేకపోయినా అవసరం లేదు బావా నా కూతురికి. దానికి కడుపు నిండా కూడుపెట్టి దాన్ని ప్రేమగా ఎలాంటి గొడవలు లేకుండా చూసుకునేవాడైతే చాలు నా కూతురికి. కానీ ఇలా పొద్దున లేచి పడుకునే వరకు ఎటు నుండి ఎవరు వచ్చి చంపుతారా అని భయపడుతూ బతికే బతుకు నా కూతురికి అవసరం లేదు. ఎన్నో దేవులను మొక్కుకుంటే పుట్టింది బావా నా కూతురు, అలాంటి దాన్ని నీ కొడుకు చేతిలో పెట్టి చంపుకోవాలని నేను అస్సలు అనుకోవడం లేదు. తను నెల రోజులు హాస్పిటల్ బెడ్ మీద ఎంత నరకం అనుభవించిందో నేనే కాదు మీరు కూడా కళ్ళారా చూశారు కదా. అది ఎందువల్ల? మీ కొడుకు వల్ల కాదా? కేవలం నీ కొడుకును బాధ పెట్టడం కోసం నా కూతుర్ని చంపాలని చూస్తున్నారు బావా వాళ్ళు. ఇది ఎక్కడి న్యాయం బావా? నీ కొడుకు కోసం నా కూతురు చావు కోరుకుంటున్నారు వాళ్ళు. నీ కొడుకు కోసం నా కూతుర్ని చనిపోమంటారా చెప్పండి అని నిలదీశారు ఆయన. ఆయన అన్న దాంట్లో ప్రతి ఒక్కటి నిజమే ఉంది, కానీ అక్కడ ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. చరణ్ శౌర్య సైలెంట్గా నిలబడితే మనోహర్ మీనాక్షి సుధా గారు చాలా బాధగా వింటూ ఉన్నారు. అది కాదు బావా అని మనోహర్ గారు ఏదో చెప్పాలి అని చూసిన భాస్కర్ గారు చేయడ్డు పెట్టి, మీరు ఏది చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను బావా. ఇన్నాళ్ళు నా కూతుర్ని రుద్రకిచ్చి చేస్తున్నాను అని చాలా గొప్పగా చెప్పుకునేవాడిని అందరికీ. కానీ ఇలా 24 గంటలు చావుని పక్కకు పెట్టుకున్న వాడికి ఇస్తున్నాను అని అనుకోలేదు. కానీ ఇప్పుడు అలా జరగదు బావా. ఇక మీ కుటుంబానికి నా కుటుంబానికి సంబంధం ఏమీ లేదు. నా కూతుర్ని మీ కొడుక్కి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను బావా. ఇక నుండి నా కూతురు మీ ఇంటి గడప కూడా తొక్కదు.
మీకు మాకు ఇక్కడితో సంబంధాలు తెగిపోయాయి. నేనంత సాహసం చేయలేను బావా. నా కూతురు బ్రతికి నా కళ్ళ ముందు ఉంటే అదే చాలు గానీ, ఇలాంటి మనుషుల మధ్య నా కూతుర్ని ఉంచలేను నేను అని స్థిరంగా చెప్పారు భాస్కర్ గారు. అది కాదన్నయ్య. ఇప్పుడు అలా జరిగిందని ఎప్పటికీ అలా జరుగుతుంది అనుకుంటే మీ పొరపాటే కదా. రుద్ర ఉండగా వేదకి ఏమీ జరగనివ్వడన్నయ్య అని మీనాక్షి గారు భాస్కర్ గారితో అన్నారు. నీ కొడుకు పక్కన ఉండగానే జరిగాయి తల్లి నా కూతురికి ఇవన్నీ కూడా. అయినా నీ కొడుకే నా కూతురికి ఓ గండంలాగా తయారయ్యాడు మీనాక్షి. వాడి వల్లే నా కూతురికి ఇన్ని బాధలు అన్నారు భాస్కర్ గారు. ఇంకా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది. వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, గనా స్టోరీస్ వరల్డ్. అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.